ఇంతవరకు చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చాలని ఇకనైనా ఆపాలని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమని అందరి లెక్కలు తేలుస్తామని సోమిరెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు. పొదలకూరు పట్టణంలోని తోగట వీధిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగునా నీరాజనం పలికారని అన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచుతూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం సోమిరెడ్డి మనవడు సోమిరెడ్డి రణదేవరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి వారు అభిమానాన్ని చాటారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా తమ కుటుంబంలో ఒకరిగా భావించి దగ్గరికి తీసుకున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు తారా స్థాయికి చేరాయని, ఇప్పటికైనా అరాచకాలు ఆపాలని, వచ్చేది తమ ప్రభుత్వమేనని అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు. మంత్రి కాకాని అండదండలు చూసుకొని పొదలకూరులో వైసీపీ నాయకులు రెచ్చిపోయారని, వారికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. తొగట వీధిలో ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ స్ఫూర్తి ఇక్కడ చాలా మంచి స్ఫూర్తి ఉంది. ఇక్కడ నా కొడుకు రణదేవ్ బాబు పుట్టినరోజు అని చెప్పి ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అసలు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను నా కొడుకును వదిలిపెట్టి చాలా రోజులైంది, తను చూడలేదు. కానీ ఇక్కడ ప్రజలంతా ఆ దిగుల్ని అంతా తీసేశారు. నాకు చాలా హాయిగా ఉంది ఈరోజు. నేను ఒకటి చెప్తున్నా, మన యువత అందరూ మీరందరూ జాగ్రత్తగా ధైర్యంగా ఏ ప్రభుత్వం మీకు మంచి చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ మీరే, మన రాష్ట్రాన్ని ముందరికి తీసుకుపోయేది మీరే. కాబట్టి ఒకటి చెప్తున్నాను, యువత అసలు 50,000 పైన ఉద్యోగాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 6,100 ఉద్యోగాలు ఒక్కటే ఇచ్చారు. దానికి చాలా మంది నిరుద్యోగాలు ఇంట్లో కూర్చున్నారు, అసలు ఏం పని చేయకుండా. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి. అట్లే కాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు టోల్ పెట్టి ముత్తుకూరులో మన పోర్ట్ ముందర టోల్ పెట్టి డబ్బులు వసూలు చేశారు ప్రతి కంటైనర్కి. దానివల్ల అదాని వాళ్ళు విరక్తి పొంది ఆ టర్మినల్ని చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. దానివల్ల 10,000 ఉద్యోగాలు పోయాయి. అసలు నిరుద్యోగాల వల్ల ఈ 5 ఏళ్లలో 1,772 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతమంది చనిపోయారు. ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నా, ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తుందో, ఏ ప్రభుత్వము ఇండస్ట్రీస్ కంపెనీస్ పెట్టుబడులు తెచ్చి మీ అందరినీ ఆదుకొని చూసుకుంటుందో ఆ ప్రభుత్వానికే ఓటేయండి. ఎందుకంటే మీరే మన రాష్ట్రానికి భవిష్యత్తు. జాగ్రత్తగా ఓటేసుకొని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, మీ అందరికీ తెలుసు ఆయన హైదరాబాద్ రూపురేఖలను మార్చిన మనిషి, ఐటీ హబ్గా తయారు చేసిన మనిషి అని చెప్పి. అట్లాంటి వ్యక్తికి ఓటేసి ఆయన పరిపాలిస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని కోరుకుంటున్నా. తప్పకుండా సైకిల్